అశోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయి వత్తునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చందన నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమాతులిత బలధామ శత్రుకర్షణ శాంతినిదాన, ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవివే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచినదాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా, భీతి నొందకుమో నెమ్మది నుండుమో త్వరలో నీకు శుభములు కలుగును. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గొనిరివున మరలే. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి, పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియచేయగా, మారుతి మరలెను అతివేగముగా ఉత్తర దిశగా వారధి దాటగా. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని, మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని, దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగానే కని, విజయయోచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు. సుందరమైన మహేంద్రగిరిపైన సెలయేట దిగి తానమాడిన జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి. చూచితి సీతను చూచితి సీతను అని శుభవార్తను ముందుగానే పలికెను. కపివీరులు హనుమంతుని పొగడిరి, ఉత్సాహమునకు కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూచిన సీతనని శుభవార్త తెలిపే. చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ. నే పలికిన సీతారామ కథ.